నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రాల మీద ఇప్పుడు రెండు గొంతులు చాలా స్ట్రాంగ్గా తమ వాయిస్ని వినిపిస్తూ ఉన్నాయి. ఒకటి తెలంగాణ గడ్డపై విచ్చుకున్న పాంచజన్యం, రెండోది రాయలసీమ కోటలని కదిలిస్తానంటూ ఉన్న రామబాణం. ఎస్, ఈ ఇద్దరి గురించి ఒకసారి నాకు విశ్లేషించాలనిపించింది. వారెవరో కాదు, ఒకవైపు రీసెంట్గా పార్టీ ఫ్లోట్ చేసిన కల్వకుంట్ల కవిత, మరొకరు రామచంద్ర యాదవ్, బీసీవై పార్టీ అధినేత. ఈ ఇద్దరి పేర్లు వేరు, నేపథ్యాలు వేరు, కానీ వారు ఎంచుకున్న వర్గం, వారు ఎంచుకున్న మార్గం మాత్రం ఒకటే. అదే బీసీ వర్గం, బీసీ మార్గం. ఈమెది పూర్తిగా రాజకీయం నేర్పిన రక్తం. ఒకవైపు జాగృతి ద్వారా, మరోవైపు ఎంపీగా, ఎమ్మెల్సీగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా చట్టసభల చట్టం తెలిసిన నాయకురాలు. చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేసిన మహిళ నేతగా కవిత ఎస్టాబ్లిష్ అయ్యారు తెలంగాణ రాజకీయాలు. ఇప్పుడు ఆమె తన వ్యూహాన్ని మార్చారు. పూర్తిగా గన్ను ఎక్కుపెట్టినట్లుగా ఆమె ప్రతి మాట చాలా పదునుగా తూటాలాగా తాకుతూ ఉన్నాయి. తన తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి కొత్తగా పార్టీ జెండా ఎత్తుకున్నారు. ఆమె తెలంగాణ ప్రజల ఆశయాలని నెరవేరుస్తానంటూ ఉన్నారు. అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ నేనుంటాను అంటూ ఆమె పార్టీ ఫ్లోట్ చేసి చాలా ఉద్వేగంగా తన ఉపన్యాసం ఇచ్చారు. అండ్ అమ్మగా తెలంగాణ ప్రజల బాధలను వినటానికి ఆమెకు అవకాశం ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. కల్వకుంట్ల కవిత నినాదం కూడా బీసీలే రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించాలి, వారికి తగిన రాజకీయ వాటా దక్కాలి అని చెప్పి. బట్ కవితది ఒక సంస్కరణ. ఉన్న వ్యవస్థలో బీసీలకి సగభాగం కావాలి అనేది ఆమె పట్టుదల. ప్రతి సందర్భంలో ఆమె అది మాట్లాడుతూ ఉన్నారు. బట్ న్యాయాధికారంలో బీసీల భాగస్వామ్యం కోరుతూ ఆమె పూరిస్తూ ఉన్న పాంచజన్యం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త సమీకరణానికి నాంది పలికింది. బట్ ఇక్కడ ఆల్రెడీ అదే దారిలో, అదే పాంచజన్యానికి మరొక పేరుతో లైన్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా మనకు కనిపించారు. ఆయన ఆలోచనలు ఒక అగ్నిపర్వతాల్లాగా బీసీలకి నేనున్నాను అంటూ, వాళ్ళ కోసమే నా జీవితం అంటూ రీసెంట్లీ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. చాలా విలాసవంతమైన జీవితం, ఎన్నో వ్యాపారాలు, ఎంతో అద్భుతమైన లైఫ్. కానీ అడగడం హక్కు అని ఒకరు అంటూ ఉన్నారు. అది మా రాజ్యాంగం ఇచ్చిన అధికారం అని చెప్పి మరొకరు భావిస్తూ వాళ్ళ ఫైట్ని కొనసాగిస్తూ ఉన్నారు. రామచంద్ర యాదవ్ వాటా అడగటం లేదు. ఇక్కడ నేరుగా ఏమడుగుతున్నారు? రాజ్యాధికారమే మాది అంటున్నారు. మా హక్కు రాజ్యాంగంలో ఉంది, మాకు కల్పించాల్సిందే అని కొట్లాట్ చేస్తున్నారు. ఆయన మాటలో ఎక్కడ రాజీ కనిపించట్లేదు. ఆయన బాణంలో వంగుడు అసలే లేదు. మేము ఎవరినో అడిగే స్థితిలో ఉండకూడదు, మేమే శాసించే స్థితిలో ఉండాలి అని చెప్పి ఆయన ఒక ఫిలాసఫీతో మనకి కనిపిస్తున్నారు. ప్రతి స్టెప్స్ అలాగే ఉన్నాయి. కుప్పంలో, పుంగనూరులో ఆధిపత్య రాజకీయాల నుంచి ఆ పునాదులను కదిలిస్తూ ఆయన వదిలిన రామబాణం బీసీల ఆత్మగౌరవ పోరాటం, వారి కోసమే నా జీవితం అని చెప్పి ఆయన మాట్లాడే సందర్భాలు మనం అనేకం చూసాం. ఇక్కడ కవిత పార్ట్నర్షిప్ పాలిటిక్స్ చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో ఆమె అలాంటి విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రామచంద్ర యాదవ్ గారు ఏంటి, డైరెక్ట్గా ఓనర్షిప్పే కావాలంటున్నారు. బీసీలకి రాజ్యాధికారం ఉండాల్సిందే అని చెప్పి ఆయన కొట్లాట చేస్తున్నారు. ఆమెది వ్యవస్థని బాగు చేయాలనే వ్యూహం అయితే, ఈయనది వ్యవస్థని మార్చేయాలి అని చెప్పి ఒక విప్లవంలాగా కనిపిస్తుంది. ఆమె రాజకీయ వాటా అని చెప్పి పిలుపునిస్తోంది. ఖచ్చితంగా రాజకీయాల్లో మాకంటూ ఒక స్థానం కావాలంటూ ఉంటే రామచంద్ర యాదవ్ రాజ్యాధికారం అని చెప్పి చాలా పెద్దగా గాండ్రించి కేక వేస్తున్నట్లు కనిపిస్తోంది. చాలా సిమిలారిటీస్ ఈ ఇద్దరి మధ్య నాకు కనిపిస్తూ ఉన్నాయి. అనుభవం ఉన్న చోట ఆచితూచి అడుగులు పడుతూ ఉంటే, ఆవేశం ఉన్న చోట అడ్డంకులు జరిగిపోతూ ఉన్నాయి. చాలా సందర్భాలు ఒకరు తన రాజకీయ ఉనికిని బీసీల కోసం దారిపోస్తూ ఉన్నారు, తన యాక్టివిటీస్ అన్నీ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. మరొకరు తన సర్వస్వాన్ని బీసీల రాజ్యాధికారం కోసమే అని చెప్పి పణంగా పెడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఉన్నారు, నా అడుగులో అడుగు వేయండి, మీకోసం నేనున్నాను, మన కోసం మనం ఒక అధికారాన్ని తెచ్చుకోవాలి అని చెప్పి. ఒకరిది పాంచజన్యం అని చెప్పి ప్రజల్లోకి వస్తూ ఉన్నారు, ఇంకొకరిది రామబాణం అని చెప్పి ప్రతి అడుగు ముందుకేస్తూ ఉన్నారు. కాలం ఎవరికి ఏ వాటా ఇస్తుందో, ఎవరికి రాజ్యాధికారం కట్టబెడుతుందో మనం మాత్రం వేచి చూడాలి. ఎందుకనంటే పాలిటిక్స్లో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరికి ఎవరు శత్రులు, ఎవరికి ఎవరి మిత్రులు అనేది మనం అప్పుడే చెప్పలేం. కాబట్టి కాలమే వీటన్నిటికీ సమాధానం చెప్తుంది. వాటి కోసం మాత్రం మనం వేచి చూడాలి. ఈ ఇద్దరి పొలిటికల్
కెరియర్స్ సిమిలారిటీస్, అంటే ఇచ్చిన హామీలో చాలా సిమిలారిటీస్ కనిపించాయి కాబట్టే ఈ వీడియో చేయాలని నేను అనుకున్నాను. సో లెట్స్ విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్. చూడాలి ఏ వాటాలు, ఏ అధికారాలు, ఏ రాజ్యాధికారాలు ఎవరి చెంతకి చేరబోతున్నాయి, ఎవరికి వాళ్ళ ద్వారా ఎలాంటి లాభాలు చేకూరబోతున్నాయి అనేది.